వంశీ కేసులో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే వంశీ దుర్మార్గుడు, రాక్షసుడు అంతా బాగానే ఉంది. అయితే అతనికి సంబంధించి ఇంకా కేసులు పెట్టబోతున్నారు అన్నటువంటి వార్తలు కూడా బాగానే ఉంది. కాకపోతే వంశీకి సంబంధించి సత్యవర్ధన్ మీదన కేసు పెట్టి లొంగ తీసుకున్నారన్నట్టు విషయం తాజాగా బయటపడింది. అంటే వంశీ కిడ్నాప్ చేశాడని చెప్పిన వ్యక్తిని పోలీసులే కిడ్నాప్ చేశారు, లేకపోతే అధికార పక్షమే కిడ్నాప్ చేసి దొంగ కేసు అతని మీద పెట్టి బెదిరించి దారికి తెచ్చింది అన్నట్టుంది ఇక్కడ కీ పాయింట్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసు అరెస్ట్ వెనక పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు ఆడించిన నాటకం బట్టబయలైంది. వంశీ అరెస్ట్కి 2 రోజుల ముందే సత్యవర్ధన్ మీద టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి దాని ఆధారంగా కేసు పెట్టి దాన్నే బూచిగా చూపించి సత్యవర్ధన్ అతని కుటుంబ సభ్యులు దాదాపుగా బ్లాక్మెయిల్ చేసినట్టు వెల్లడైంది. దీంతో భయపడిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినట్టుగా వంశీ మీద కేసు పెట్టినట్టు సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ఎదురు ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు బయటపడింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా వంశీనే సత్యవర్ధన్ కిడ్నాప్